ఓం శ్రీ గురుభ్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, మనం సర్వేశ్వరుని కావచ్చు, వేడుకొండల వారిని కావచ్చు, అమ్మవారిని కావచ్చు, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కావచ్చు, మన యొక్క ఆపదల కొలిది మనం భగవంతునికి మొక్కుకుంటాం. భగవంతుడా, నా యొక్క ఈ ఆపతే తొలగిపోతే, ఈ యొక్క సమస్య నుంచి బయటపడితే, లేకపోతే నాకు జాబ్ వస్తే, లేదా ఎగ్జామ్లో పాస్ అవుతే నీ కొండకు వస్తానో, నీ మొక్కు ఏదో రూపంలో మొక్కు చెల్లించుకుంటానో మనం అనుకుంటాం. మంచిది, అది మంచి సంకల్పంతో అనుకోవడం చాలా మంచిది. మంచి సంకల్పంతో మనం అనుకుంటే భగవంతుడు కంపల్సరీ నెరవేరుస్తాడు. కానీ కొంతమంది అనుకుంటారు భగవంతుడు నెరవేరుస్తాడు, కానీ ఆ మొక్కు చెల్లించట్లేదు. చాలామంది నా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళకి కనిపించి చెప్తున్నాను, మొక్కు చెల్లించుకోకుండా ఏంటిదని చెప్తే అప్పుడు అయ్యో నిజమేంటి అంటున్నారు. కానీ మొక్కు అనేది చాలా పవిత్రమైంది. భగవంతుడు నీ సంకల్పం విని నీ ఆపద, నీలో ఉన్నటువంటి సమస్యల్ని తీరుస్తాడు. కానీ అది తీరిపోయిన తర్వాత మనం మర్చిపోతాం. అదే మానవ బుద్ధి, స్వార్థం. వెళ్దాంలే అనుకుంటాం. అందుకే భగవంతుడు మనల్ని ముట్టుకాయలు మడుతుంటాడు. ప్రతి ఒక్కరూ మీకున్న మొక్కుబడిని ఏవైతే కోరుకుంటున్నారో, ఏవైతే భగవంతుడు ఇచ్చాడో వెంటనే తెలుసుకొని, మరి ఏడుకొండలవాడో కావచ్చు, సర్వేశ్వరుడో కావచ్చు, అమ్మవారే కావచ్చు, వెళ్ళి మీ మొక్కులు చెల్లించుకోండి. అప్పుడు మీకు ప్రశాంతత కలుగుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.